హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే రైస్ కడిగి పెట్టేసాననమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా పప్పు చేద్దామని అలాగే పప్పు గింజలు అయితే కడిగేసి కొన్ని వాటర్ పోసి టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, పసుపు అయితే వేసి మూత అయితే పెట్టేసి పక్కన ఉంచాను కొంచెం సేపు అలా. అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి పాలు ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసాననమాట. ఇంకా హాట్ వాటర్ అయితే పిల్లలకి కలిపిచ్చేస్తాను. అలాగే నేను తాగుతాను. పాలు వచ్చేసి మా వారికి కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కాఫీ అయితే కలుపుతున్నాను. బ్రూ ప్యాకెట్ అయితే కొంచెం తీసుకొని అలాగే పంచదార వేసి కొన్ని పాలు అయితే పోసి తిరగొట్టేసామంటే కాఫీ రెడీ. అలాగే ఇంకా కొంచెం హనీ తీసుకొని కొంచెం లెమన్ పిండుకొని హాట్ వాటర్ అయితే ఇందులో పోసి చక్కగా కలిపేసి తాగుతామన్నమాట పిల్లలు నేను. పిల్లలకైతే కొంచెం హనీ వేస్తానన్నమాట. లెమన్ అయితే వేయను. అలాగే హాట్ వాటర్ అంటే మరీ వేడిగా అయితే చేయనండి. జస్ట్ అలా గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే ఉంచుతానన్నమాట. బాగా వేడి నీళ్ళల్లో నిమ్మరసం అయితే పిండకూడదు అంటారు కదా, నిజమేనా? ఇలా మీలో ఎంతమందికి తెలుసు ఏంటనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని తాగుతూ ఉంటామండి. ఇది తాగేసిన తర్వాత నేను పప్పు అయితే ఇలా తాలింపు కూడా వేసేసానండి. పప్పు ఉడికింది. అలాగే పప్పు పెట్టేసి ఇలా ఇంకా హాట్ బాక్స్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేశాను. ఇంక అదంతా అయితే నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి దోసపిండి అయితే కొంచెం తీసుకున్నానండి. అందులో కొంచెం క్యారెట్ అలాగే ఉప్పు, పసుపు అయితే వేసి కలిపేస్తున్నాననమాట. ఈరోజు గొంతు పునుగులు అయితే చేస్తున్నానండి. పొంగనాలు అంటారు కదా, అవన్నమాట. పిల్లలకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్తే తినమంటున్నారు. సర్లే అని ఇంకా నేను వాళ్ళ వరకు కొంచెం క్యారెట్ వాటికి వేసి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొన్ని వాళ్ళ వరకు చేశానంటే తర్వాత ఇంక ఇవన్నీ వేసి చేద్దాంలే అన్నట్టుగా. ఇవైతే ఫస్ట్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని అలాగే ఈ పిండి అంతా వాటిల్లో వేసుకొని చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే ఇలా తిప్పేస్తే సరిపోతుందన్నమాట. ఇంతకుముందు చాలాసార్లు ఎక్కువ రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని. ఇంక ఈ మధ్య అయితే ఈ గొంతు పునుగులు అయితే చేయటం మానేసాననమాట. పిల్లలైతే ఇంక అన్నీ వేస్తే తినమంటున్నారు. ఇంకా వాళ్ళు తినని కాడికి ఎందుకులని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఈరోజైతే చక్కగా క్యారెట్ వరకు అయితే వేసి పిల్లల వరకు అయితే ఇలా చేశాననమాట. చూడండి, ఇవైతే చక్కగా ఇలా రెడీ అయిపోయినాయి అనమాట. తీసి ఒక హాట్ బాక్స్లో అయితే వేస్తున్నాను. హాట్ బాక్స్లో వేసి మూత పెట్టేసామంటే ఇంకా వేడిగా అలానే ఉంటాయి అన్నమాట. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇంకా ఇవి కొంచెం లేట్ అవుతుంది కదా చేయటం, అందుకని ముందే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను ఇవి చేయటం పూర్తయ్యేసరికి చక్కగా అందరు రెడీ అయిపోతారు. చూడండి, ఇంక ఇక్కడ మళ్ళీ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ గుంత పునుగుల బాండీలో చక్కగా ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిలో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే వేసి చక్కగా ఒకసారి కలిపేసి మళ్ళీ వీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసి మూత పెట్టేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే ఇదిగో ఇలా తిప్పేస్తున్నానండి. చూడండి, చక్కగా వెళ్ళకాలని కదా. ఇలా చేసామంటే గొంతు పునుగులు చాలా బాగుంటాయండి. ఎప్పుడు పునుగులు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో అయితే నేను సోడా ఉప్పు అయితే అసలు ఏమి యాడ్ చేయలేదన్నమాట. ఉప్పు మాత్రమే వేసాను. ఇవిగో చూడండి, చక్కగా అయితే ఇవి రెడీ అయిపోయినాయి అనమాట. తీసి మళ్ళీ హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంక ఇవి తీసుకెళ్ళి ఇచ్చేసానంటే చక్కగా తింటూ ఉంటారనమాట. నేను తినేసిన తర్వాత స్కూల్ దగ్గర అయితే దింపేసి రావటమే. ఇంకా బాక్స్లో అవైతే పెట్టేశానండి. మా వారు మా తమ్ముడు వెళ్ళారనమాట. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారు. నేను కూడా తినేసానండి. తిన్న తర్వాత ఇంకా గిన్నెలు తోముదామని అన్నీ షింక్లో అయితే వేసి చక్కగా తోమేస్తున్నాను అనమాట. వాటర్ అయితే రావట్లేదు, ఆగిపోయినాయి. ఇంకా వాటర్ ఫిల్టర్లో వేస్ట్ వాటర్ ఉన్నాయి కదా ఈ బకెట్లో, ఇంకా వాటితో అయితే గిన్నెలన్నీ తోమేద్దామని తోముతున్నాను అనమాట. ఒక పక్క వర్షాలు పడుతూ ఉన్నాయి, అయినా కానీ వాటర్కి అయితే ఇబ్బంది అనమాట. ఇలా ఉంటుంది మా పరిస్థితి. ఏంటో అసలు. ఓకే అండి, ఇక్కడైతే నేను గిన్నెలు తోముతూ ఉంటాను. అలాగే మీతో అయితే ఒక విషయం చెప్తాను అనమాట. ఈ మధ్య చాలా అంటే చాలా ఏంటంటే ఇది ఫోన్లో అయితే హ్యాక్ చేస్తున్నారనమాట. అసలు ఇలా ఎలా చేయగలుగుతారో ఏమో అండి, మరీ ఘోరం కదా.
ఫోన్లు హ్యాక్ చేసి అది తెలిసిన వాళ్ళవి ఫోన్లు హ్యాక్ చేసి వాళ్ళ ద్వారా ఏదో లింక్ పెట్టి మళ్ళీ ఆ లింక్ మీద మనం క్లిక్ చేసామంటే మన ఫోన్ కూడా హ్యాక్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీకు. తెలిసిన వాళ్ళైనా సరే ఏదైనా లింకు ఇట్లాంటివి ఏవైనా పంపించారంటే అది ఓపెన్ చేయకుండా ఉండటమే మంచిదన్నమాట. ఎందుకంటే అవి ఓపెన్ చేసేసామంటే మన ఫోన్లు కూడా హ్యాక్ అయిపోతాయండి. ఫోన్లే కాదు అంటే వాట్సాప్ ఇట్లా ఇందులో ఏవైనా సరే ఒక లింక్ పెట్టేసి ఇట్లయితే చేస్తూ ఉన్నారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ తెలిసిన వాళ్ళవే హ్యాక్ చేస్తూ ఉన్నారండి. అంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారో ఏమో అన్నమాట. ఈ మధ్య అయితే మా వారి ఫోన్ కూడా హ్యాక్ అయింది. వాట్సాప్ అయితే హ్యాక్ చేశారనమాట. నేనైతే ఈ విషయం మీతో చెప్దాం అనుకుంటూనే ఉన్నాను. కానీ చెప్పటం మర్చిపోతున్నాననమాట ఎప్పటికప్పుడే. ఈరోజు అనుకోకుండా గుర్తొచ్చింది. మా వారి ఫోన్ హ్యాక్ చేశారండి. వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో ఒకటి లింక్ లాంటిది ఏదో పంపించారనమాట. మా వారు ఇక తెలిసిన వాళ్ళే కదా అని వాటిల్లో ఏవో చూస్తూ అలా ఏదో చేశారనమాట. ఇంకలా మా వారిది వాట్సాప్ అయితే హ్యాక్ అయిపోయింది. అలా హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాది ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉందనమాట. ఆ గ్రూప్లోకి ఏదో లింక్ పంపించారండి. లింక్ పంపిస్తే ఇదేంటో లింక్ అనేది అర్థం కాలేదు. మా వారికైతే ఫోన్ చేశాను. ఏంటో లింక్ పెట్టాము వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్లో అని అయితే అడిగాననమాట. నేను ఎలాంటి లింక్ పెట్టలేదు, అవైతే ఓపెన్ చేయకండి, నా వాట్సాప్ హ్యాక్ అయిపోయింది అని అయితే చెప్పారనమాట. ఇక ఇలా చేస్తూ ఉన్నారండి. అది మా హస్బెండే కాబట్టి పెట్టింది. నేను ఓపెన్ చేసి చూసేదాన్ని. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కాదు కదా పెట్టింది. ఎవరో పెట్టిన లింక్స్ అయితే ఓపెన్ చేయకూడదని మనం జాగ్రత్తగానే ఉంటాము. కానీ మన వాళ్ళు పెట్టిన లింక్స్ అయితే ఏది మన వాళ్ళే కదా పెట్టిందన్న నమ్మకంతో ఓపెన్ చేస్తూ ఉంటాము కదా. ఇలా అయితే తయారవుతున్నారనమాట. ఫోన్లు హ్యాక్ చేసేసి ఏదేదో చేసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అసలు ఈ మధ్య జనాలు ఈజీ మనీకైతే అలవాటు పడిపోయారనమాట. కష్టపడి సంపాదించటం మానేసి ఎవరో కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులు తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుందో ఏమో అండి. ఇలా ఎలా చేయగలుగుతున్నారో ఏమో. ఇలా చేయటం వల్ల అప్పుడు ఆ క్షణం ఆ కొంతసేపు మీరు హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ తర్వాత మీరు ఎప్పటికైనా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడతారు. ఈజీ మనీకి అస్సలు అలవాటు పడొద్దు. ఏదైనా సరే కష్టపడి సంపాదించడం అలవాటు చేసుకోండి. ఇలా ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు తీసుకుంటే మీకేమొస్తుంది? అప్పటికప్పుడు మీరు హ్యాపీగా సంతోషంగా ఉండగలరేమో, కానీ తర్వాత మీరు అంతకంత అనుభవిస్తారు. ఒకళ్ళు కష్టపడి సంపాదించుకున్న రూపాయి మీరు సొంతం చేసుకుంటున్నారంటే అంతకంత మీరు అనుభవించకైతే ఉండరన్నమాట. మీరు ఒక నెల 2 నెలలు హ్యాపీగా ఉంటారేమో, తర్వాత ఎప్పుడు ఇలానే చేస్తూ బ్రతికేయలేరు కదా. అంతకంత అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే గుర్తుంచుకోండి ఎవరైనా సరే. ప్రతి ఒక్కళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఇక్కడ మనం కష్టపడకుండా ఎలా సంపాదించాలి, ఏంటో పక్కనోళ్ళ సొమ్ము మనకెట్లా రావాలా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఎంతో కష్టపడి రూపాయి సంపాదించుకునే వాళ్ళ దగ్గర ఇలాంటి పనులు చెయ్యకండి, బాగుపడరు. ఇలాంటి లక్షణాలు మంచిది కూడా కాదు. మరి ఇంత ఘోరంగా తయారవుతున్నారండి జనాలు అసలు. ఓకే అండి, ఇలాంటివి మీలో ఎవరికైనా జరగవచ్చు. నాకు అందుకే మీకు కూడా షేర్ చేయాలనిపించింది అనమాట. ఎవరైనా సరే తెలియని వ్యక్తులు లింక్ పంపించినా, మనకు తెలిసిన వాళ్ళు వాట్సాప్లో మనీ కావాలని మెసేజ్ చేసినా వాళ్ళ కాదా అడుగుతుందని కన్ఫర్మ్ చేసుకొని పంపించడం అయితే మంచిది. ఒకసారి కాల్ చేసి మాట్లాడి వాళ్ళ కాదా అని కనుక్కొని మీరు ఎవరికైనా మనీ అడిగినా పంపించాలనుకున్నా అలా చేస్తే మంచిదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ ఇలా అన్నీ హ్యాక్ చేసేసి తెలియని వ్యక్తులు కూడా ఇలా అడుగుతూ ఉన్నారనమాట. అందుకే చెప్తున్నాను, ఒకసారి కనుక్కోండి.